ఏలూరు జిల్లా పోలవరం కుడి కాలువ నుంచి మట్టిని వైసీపీ నేతలు యథేచ్ఛగా తరలిస్తున్నారు. గున్నంపల్లికి చెందిన ఓ వైసీపీ నేత జేసీబీ ట్రాక్టర్లతో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టాడు. అధికారులు వస్తున్నారన్న సమాచారంతో ట్రాక్టర్లను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ట్రాక్టర్లను సీజ్ చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మూలంపల్లి వియ్యారండి. పైనుంచి ఫోన్స్ వస్తే పోలవరం కాలు పక్కన మట్టి తవ్వేస్తూనే ఉన్నదండి. వచ్చేటప్పటికైతే జేసీపీ అవి పక్కన ఉన్నాయి. చూసిన తర్వాత మీడియా వాళ్ళకి తర్వాత ఏఈ గారికి కానిస్టేబుల్ వాళ్ళకి ఫోన్ చేసి వచ్చారండి. ట్రాక్టర్ జేసీపీ సీజ్ చేసుకున్నాం సార్. డైలీ చూద్దాం మేము ఎవరో అనుకున్నాం, రోడ్ లాంటి పోతున్నాం ఏదో ఎవరో అనుకున్నాము. పలానా వాకు చేసేదానికి పలానా కృష్ణారెడ్డి పార్టీ పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ మాజీ సొసైటీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న నీలకంఠం అతను మాజీ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ ఇలా తోలేస్తుంటే వెళ్ళి మేము ఊళ్ళో గ్రామం అందరం వెళ్ళి ఆఫ్ చేసాము. ఆఫ్ చేసేటప్పటికి అక్కడ కానిస్టేబుల్ ఉంటే ఆ కానిస్టేబుల్ తాళం మా దగ్గర తాళం మళ్ళీ కృష్ణారెడ్డి ఇచ్చాడు. ఇలా పోలీసులు కూడా వాళ్ళకి సహాయం అందుతున్నారు. అది కొద్దిగా చూసి ప్రభుత్వం దీన్ని గట్టిగా పట్టించుకోవాల్సింది కోరుతున్నామండి. అదొకటి వైసీపీ ప్రభుత్వంలో కూడా మేమేమీ చేయలేకపోయాం. వాళ్ళని ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు బీభత్సంగా తోలేస్తుంటే అదేమంటేనేమో ఈ వరకు రౌడీజం కూడా ఇప్పుడు కూడా చూపిస్తున్నారండి. వాళ్ళు ఇలాగా ఇదే చేసామండి.